పితాపుత్ర పవిత్రాత్మ నామమున ఆమె. జ్ఞానవాణి ప్రేక్షకులకు శుభోదయం. యేసు తిబేరియా సరస్సు తీరమున 7 శిష్యులకు మరలా దర్శనం ఇచ్చాడు. శిష్యులు చేపలు పట్టుకొంచుండగా ప్రాతకాలమున వారికి దర్శనమిచ్చాడు. సాధారణ జీవితంలో కూడా ప్రభువు విశ్వాసులకు తనను తాను తెలియపరచుకోననే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మనం ఎక్కడ ఉన్ననో మన విశ్వాసం ఎల్లవేళలా ప్రభువునందు మాత్రమే ఉండాలన్నది ఆయన కోరిక. ప్రభువును విశ్వసించిన ఎడల ఆశ్చర్యకరమైన అద్భుతములు మన జీవితంలో జరుగుతాయి. శిష్యులు లోకములో మరొకసారి వైఫల్యాన్ని చవిచూచారు. రాత్రంతయు శ్రమపడినను వారికి ఏమీ దొరకలేదు. అలాంటి సమయంలో పడవకు కుడివైపున వలవేయుడు చేపలు దొరుకును అన్న దైవిక ప్రేరణ అవసరం. దేవుని స్వరాన్ని మనం వినగాలి, విధేయించాలి. అప్పుడు మనం కూడా సమృద్ధిగా ఫలిస్తాము. ప్రేరణకు మన మనసు హృదయములను ఎల్లప్పుడూ తెరిచి ఉంచాలి. యేసు శిష్యుల కొరకు ఒడ్డున వేచి ఉన్నారు. ప్రభువు వారిపై ఉన్న ప్రేమ, శ్రద్ధ కనిపిస్తుంది. అలసిపోయిన శిష్యులకు రుచికరమైన భోజనమును వడ్డించుటకు వేచి ఉన్నాడు. మన సేవకు సర్వస్వం విడిచిపెట్టిన వారికి తాను తోడుగా ఉంటానని భరోసాన్ని ఇవ్వడానికి వేచి ఉన్నారు. ఇక వారికి ఏ కొరత ఉండదు. యేసు ఇచ్చు ధైర్యంతో లోకాన్ని ఎదుర్కొంటారు. ఉత్థాన ప్రభు సాన్నిధ్యాన్ని మన అనుదిన జీవితంలో గుర్తిస్తున్నామా? ప్రభువును గూర్చి మన వ్యక్తిగత అనుభవమేమి? యేసు ప్రేమ చూపించిన శిష్యుడు, ఇతర శిష్యులు కూడా ఆయనను గుర్తించారు. ప్రియమైన శిష్యుడు ప్రభువు కదలికను గుర్తిస్తాడు, భగవంతుని ఉనికిని గ్రహిస్తాడు. నీవు యేసుకు ప్రియమైన శిష్యురాలిగా ఉంటున్నావా? ఆమేన్.